బడికెళ్లరు, సెలవు పెట్టరు. ప్రతిరోజు అనధికారికంగా 5, 6 వేల మంది టీచర్లు గైర్హాజరు. ముఖ గుర్తింపు హాజరు అమల్లోకి వచ్చినా మారని తీరు. షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్న డీఈఓలు. విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు గైర్హాజరు తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సెలవు పెట్టకుండా అనధికారికంగా గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వేలల్లో ఉంటున్నారు. సమగ్ర శిక్ష అధికారుల గణాంకాల ప్రకారం సగటున ప్రతిరోజు 5-6 వేల మంది ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయడం లేదు. ఒక్కో రోజు ఆ సంఖ్య 9,000కు మించడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ వర్గాలు మాత్రం ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో సాంకేతిక సమస్యలు, అవగాహన లేమి కారణంగా గైర్హాజరు సంఖ్య అధికంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అనేక ఆప్షన్‌లయితే ఉన్నా రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఎఫ్ఆర్ఎస్ అమల్లో ఉంది. ఇందులో భాగంగా టీచర్లు పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి మొబైల్ ఫోన్‌లో ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో హాజరు నమోదు వేయాలి. ఒకవేళ ఇతర అధికారి తమ పనులపై హాజరు కాని పక్షంలో ఆన్ డ్యూటీ అని, డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాల పనిచేస్తుంటే డిప్యుటేషన్ అని, సెలవు పెట్టిన పక్షంలో సెలవని యాప్‌లో నమోదు చేయాలి. అలాంటివేవి లేకుండానే వేల మంది గైర్హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు డిసెంబర్ 2న ఎఫ్ఆర్ఎస్‌పై సమీక్షించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 931 మంది అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తించారు. వారంతా ఎఫ్ఆర్ఎస్‌లో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. ఎఫ్ఆర్ఎస్ మొబైల్ 5 నెలలవుతుందన్నమాట మొదలయ్యి. 2, 3 నెలల పాటు సాంకేతిక సమస్యలు, అవగాహన లేమి వంటి కారణాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ విషయంపై ఎవరిని ప్రశ్నించలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది విధులకు గైర్హాజరవుతున్నట్లు భావిస్తున్నామని విద్యాశాఖ చెప్తుంది. ఉపాధ్యాయ వర్గాలు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఆర్ఎస్‌లో సాంకేతిక సమస్యలతో యాప్‌లో హాజరు నమోదు కావటం లేదు. అందుకే వేళల్లో గైర్హాజరైనట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు టీచర్లు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు వెళ్ళిన సందర్భంలో తాము విధుల్లో ఉన్నామనే భావనతో ఎఫ్ఆర్ఎస్‌లో హాజరు నమోదు వేయటం లేదు అని గెజిటెడ్ హెచ్ఎంలు సంఘం రాష్ట్ర అధ్యక్షులైతే చెప్తున్నారు. ఇలా చూసుకుంటే షోకాజ్ నోటీసులు ఒకేసారి 1,200 మందికి షోకాజ్ నోటీసులు అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట. సో, ఉద్యోగులందరూ కూడా అలర్ట్ అయితే జారీ చేశారు అటెండెన్స్ విషయంలో. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.